హాయ్ అండి. హలో! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇదైతే అటుకుల పాయసం అండి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. చాలా చాలా సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. ఇంక ఇది ఎలా తయారు చేయాలి, ఏంటి, ఏం కావాలనేది ఈ వీడియో అయితే చూసేద్దాం. ఓకేనా? చూసేయండి. చూడండి, ఫస్ట్ అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. అటుకులు తీసుకున్నానండి, 1 కప్ అటుకులు. ఇంకా నెయ్యి ప్యాకెట్లు ఇవే ఉన్నాయండి నా దగ్గర, ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, బ్లాక్ కిస్మిస్ అయితే తీసుకున్నా. ఇంకా 1/2 లీటర్ మిల్క్ అండి, పాలు, తర్వాత బెల్లం. నేను 1 కప్ అటుకులకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కాకపోతే నాకు స్వీట్ ఎక్కువనే అయిందండి, కొంచెం తగ్గించుకునే ఏం కాదు. ఇంకా ఈ బెల్లంలో అయితే మనం వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి బెల్లాన్ని అయితే. చూడండి, తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మనమైతే కరిగించుకోవాలండి. పూర్తిగా కరిగిపోవాలి, పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం పూర్తిగా కరిగిపోయేదాకా కరిగించుకుంటే సరిపోతుందండి. చూడండి, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకైతే మనం 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాం కదండి, అవైతే వేసుకోవాలి. మిల్క్, పాలను అయితే వేసుకోవాలండి. పాలు 1/2 లీటర్ మనకి పూర్తిగా పాలతోనైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చండి పాలు ఎక్కువ లేకపోతే. నేను ఇక్కడ 1/2 లీటర్లో పాలు చాలా వరకు వేస్తానండి. చాయ్ కానీ కొంచెం అని పాలు అయితే ఉంచిన పక్కకి, అందుకనేసి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను. మీరు పూర్తిగా పాలతోనైనా చేసుకోవచ్చండి. ఓకేనా? నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నా కొంచెం. ఇంకా పాలను అయితే మరిగించుకోవాలండి. అయితే ఈ పాలు మరిగేలోగా మనం మిగతా పని అయితే చేసుకుందాం. అందుకని ఈ పాలను అయితే నేను పొయ్యి మీదకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నమాట, పక్కన పెడుతున్నాను. దీని మీద మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? పాలు అయితే ఆ సైడ్ పెట్టాను. ఇంకా ఒక గిన్నె అయితే పెట్టుకొని దీంట్లో నెయ్యి అయితే వేసుకోవాలండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. 2 ప్యాకెట్లు నెయ్యి అయితే వేసుకున్నానండి, చిన్న చిన్న ప్యాకెట్లు అన్నమాట. నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే నెయ్యి కరిగాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ నెయ్యిలో వేయించుకొని తీసుకోవాలండి. అందుకని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకుంటున్నాను. కొంచెం దూరగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయినాయి డ్రై ఫ్రూట్స్ అయితే. కిస్మిస్లు కూడా చూసారా బాల్లాగా ఎట్లా వచ్చినాయో, మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని ఇంకా కొంచెం నెయ్యి అయితే ఉంది కదండి, ఆ నెయ్యిలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి స్ప్రెడ్ చేసుకొని మనం తీసుకున్న అటుకులు అయితే నెయ్యిలో వేసుకొని బాగా కలపాలండి. అటుకులు మొత్తం క్రిస్పీగా అవ్వాలి, ఇట్లా పట్టుకుంటే విరిగేటట్టుగా అవ్వాలన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా అటుకుల్ని వేయించుకోవాలి. గట్టిపడాలండి, క్రిస్పీగా విరగాలన్నమాట. అలా విరిగితే మనకి అటుకులు మంచిగా
పాయసం కూడా టేస్ట్గా ఉంటుందండి. కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. అటుకులు ఆ విధంగా గట్టిగా అయ్యాక మనం వేడి చేసుకున్న పాలను అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా పాలను వేసుకొని మొత్తం పాలన్నీ వేసాక ఇలా కలుపుకొని కొంచెం సేపు అయితే అది అడుగు పట్టకుండా అయితే కలపాలండి. కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. అందుకోసం మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ అవనిద్దాము. చూడండి 3 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా. అటుకులు బాగా ఉడికిపోయినాయి. అటుకులు ఉడికిపోయినాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం తీసి చూసినాక ఇందాక అయితే గట్టిగా అయినాయి కదండి, ఇప్పుడు ఉడికించిన తర్వాత మెత్తగా అవుతాయి అన్నమాట. మనం తీసి చూస్తే మెత్తగా అవుతాయి. అలా అయితే మనకి అటుకులు ఉడికిపోయినట్టే. ఇక మనం ముందే వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే అందులో వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ సూపర్ ఉంటుందండి. కాకపోతే నా దగ్గర లేదు, అందుకే చూడండి దగ్గరికి అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. కాకపోతే మనం ఇంకా బెల్లం వాటర్ వేయలేదండి. ఇది స్ట్రైనర్తో వడకట్టుకుంటే మనకి ఏమైనా చెత్తుంటే పోతుంది. ముందే కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ వాటరేనండి. ఇంకా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇందాక చిక్కగా అయింది, వాటర్ వేసాక బెల్లం వాటర్ వేసాక చూడండి కొంచెం పలుసుగా అయింది కదా. సరిపోతుందండి. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇక ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇక మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ కూడా నేను చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఓకేనా. ఇంకా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇందులో షుగర్ వాడలేదు కాబట్టి, బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.